హలో! హాయ్! నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెల్లరీస్. ఇవాళ కమ్మలు కొత్తవి ఎలా చేసాము లైట్ వెయిట్‌లో ఏంటంటే 2 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ లోపు 7, 8 గ్రామ్సే అనుకోండి. 10 గ్రామ్స్ లోపు ఎలా చేశానో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. అన్నీ కొత్త కొత్తవి లైట్ వెయిట్ పెద్దగా పెద్ద పెద్ద కమ్మలు కూడా చాలా లైట్ వెయిట్‌లో చేశాను. చూపిస్తాను చూడండి. చెప్పాను కదండీ! ఇవన్నీ ఏంటంటే 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ నుంచి 7 గ్రామ్స్ వరకు ఉంది. నేను 10 వరకు చూపిస్తాను కదా! చూడడానికి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నా కూడా అన్నీ లైట్ వెయిట్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో కమ్మలైతే ఇవి. కానీ చాలా లైట్ వెయిట్. చెప్తే అంత లైట్ వెయిట్ ఉంటాయన్నమాట ఇవి. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఈ కమ్మలు ఏంటంటే పీకాక్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి పీకాక్ ఇయర్ రింగ్స్. పీకాక్ ఉండి మధ్యలో చాలా పెద్దగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి కనిపిస్తుంది. ₹1 కాయిన్ పెద్ద కాయిన్ అంత ఉన్నాయన్నమాట పెద్దవి. పీకాక్ ఇచ్చేసి కింద ఇలా ముత్యాలు అవి హ్యాంగ్ చేసి ఇచ్చామన్నమాట. అలాగే ఎవరికైనా ఇంకా కావాలి అంటే దీని కింద బుట్ట కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరిదైనా కస్టమర్‌ది పాత బుట్టలు ఉన్నాయనుకోండి, అవి కూడా దీనికి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బుట్టలాగా ఈ మధ్యలో తీసేసి బుట్టలు ఇచ్చేస్తాననమాట. అప్పుడేంటంటే లేటెస్ట్‌కి కూడా అయిపోతాయి. కాదు ఎవరైనా స్టడ్ లాగే వాడుకుంటానంటే ఇవి కూడా తీసేయొచ్చు. కొంతమందికి ఏంటంటే అసలు హ్యాంగింగ్సే వద్దు అంటారు. అలాంటప్పుడు ఈ హ్యాంగింగ్స్ కూడా తీసేయొచ్చనమాట. తీసేసేసి ప్లెయిన్‌గా ఇలా పీకాక్ లాగే ఇస్తామనమాట. ఇప్పుడు ఈ పీకాక్ టాప్స్ ఏంటంటే చూడ్డానికి చాలా పెద్దగున్నాయి కానీ లైట్ వెయిట్. ఇవి గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ ఉన్నాయండి. 8 పాయింట్ చేంజ్ ఉన్నాయి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసేటప్పటికి 6.8. చూడ్డానికి ఇంత పెద్దగున్నా కూడా 7 గ్రామ్స్ బిలోనే ఉన్నాయి ఈ కమ్మలు. ఎవరికైనా పెద్ద స్టడ్స్ లైట్ వెయిట్‌లో కావాలంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇవి ఓన్లీ బిందు జ్యువెల్లరీస్‌లోనే ఉంటాయండి ఇంత లైట్ వెయిట్ కమ్మలు. చూడడానికి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అయినా కూడా 7 గ్రామ్స్ లోపే ఉన్నాయి. వీటికి పెద్ద బుట్టలు నేను చెప్పినట్టు ఎవరివైనా వేరే పాతవి ఉంటే అవి కూడా తీసుకొచ్చినా కూడా అవి ఇంకొంచెం మోడల్‌గా చేసేసుకొని తగిలిచ్చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఉంటాయన్నమాట. ఇవి ఎవరికైనా మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేస్తే చెప్తానండి ప్రైస్. ఈ గోల్డ్ రేట్ అనేది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతుంది కాబట్టి మీకు ఆ రోజు రేటు వాట్సాప్ చేస్తే మీకు ఎంత అమౌంట్ అవుతది, ఏంటి అనేది మొత్తం చెప్తాను. ఇక్కడ కాదు నాకు ముత్యం వద్దు సింపుల్‌గా పెట్టుకొని డ్రాప్ కావాలంటే కూడా రూబీ డ్రాప్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే రూబీ డ్రాప్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. మీకేదైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేస్తే చెప్తాను. వాట్సాప్ చేశారంటే చెప్తానండి ఇది. ఇవి యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదండీ! ఇవి పెద్ద కమ్మలు కొంచెం ఉన్నాయి. దీనికన్నా కొంచెం చిన్న సైజ్ అనమాట ఇవి. ఇవేంటంటే అవి పీకాక్ ఇందాక నేను మీకు చూపించింది. ఇవి మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చేసి మొత్తం ఏం చేశామంటే ఔట్ సైడ్ చూపిస్తాను చూడండి. మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చేసి ఔట్ సైడ్ అంతా రెడ్ స్టోన్‌తో ఇలా ఇచ్చేసి కింద మాత్రం ముత్యాలు ఇచ్చామన్నమాట. ఇవి కూడా ఇందాకటి దానికన్నా ఒక చుట్టు చిన్న సైజు కొంచెం చిన్నవి. కాకపోతే పెట్టుకుంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇవి గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ చేంజ్ ఉన్నాయి. నెట్ వెయిట్ 7 గ్రామ్స్ చేంజ్ ఉన్నాయన్నమాట. 7.500 లోపు ఉంది. చూడ్డానికేమో చాలా పెద్దగా ఉంది. ఇది వెయిట్ ఏంటంటే అదంటే పీకాక్స్ మామూలుగా కొంచెం చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి ప్లెయిన్ మూర్తి ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవి ప్లెయిన్ మూర్తి కొంచెం సాలిడ్‌గానే ఉంది. సాలిడ్‌గా లక్ష్మీదేవి మూర్తి ఇచ్చేసి చుట్టూరు ఇలా రెడ్ స్టోన్స్ ఇచ్చేసాం. నాకు రెడ్ స్టోన్ వద్దు, నాకు గ్రీన్ స్టోన్ కావాలంటే పెట్టుకోవచ్చు, బ్లాక్ స్టోన్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అనమాట. స్టోన్స్ ఏ కలర్ కావాలో అవి పెట్టేసుకోవచ్చు. కిందేమో ముత్యాలు ఇట్లా హ్యాంగ్ చేశాననమాట. అలాగే ముత్యాలు కాకుండా మనకి కింద ఇంకేమైనా కావాలంటే కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మీ దగ్గర ఎవరి దగ్గరైనా పాత బుట్టలున్నా ఏమన్నా అవి కూడా పెట్టుకోవాలి అంటే ఇప్పుడేంటంటే కమ్మ పెద్దదైపోయి బుట్టలు చిన్నగా కూడా పెట్టుకుంటున్నారు. అలాగా మీ దగ్గర ఏదైనా బుట్టలున్నా కూడా కావాలన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఎవరికైనా ఇలా స్టడ్స్ లాగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చనమాట. అలాగే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు వాట్సాప్ చేశారంటే ఇది మీరు స్క్రీన్‌షాట్ చేసుకొని నేను వెయిట్, కాస్ట్ చెప్తాననమాట. ఎందుకంటే గోల్డ్ ఆ రోజు రేటు చెప్తాము. ఇది ఇందాక మీకు నేను ఒకటి పీకాక్స్ చూపిచ్చాను. ఒకటి లక్ష్మీదేవి దీంతో చూపిచ్చాను ఫిగర్స్. ఇప్పుడు ఇదేంటంటే కొంతమంది నాకు ఫిగర్స్ ఏమీ వద్దు, కానీ కమ్మలు పెద్దగా కావాలి అట్లా అనుకున్నారనుకోండి ఇలాంటివి బావుంటాయనమాట. ఫిగర్ ఏమి లేకుండా జస్ట్ ఏంటంటే ఇక్కడ వైట్ స్టోన్‌తోని బీడ్స్ ఇచ్చేసాం చుట్టుపక్కల. ఇప్పుడు ఇవేంటంటే గ్రాస్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ దాకా ఉన్నాయి. నెట్ వెయిట్ 3.8 4 గ్రామ్స్ బిలో ఇప్పుడు ఈ కమ్మలు ఉన్నాయన్నమాట. బ్యాక్ బాంబే స్క్రూ ఉంది. చెన్నై స్క్రూ కావాలంటే చెన్నై స్క్రూ పెట్టుకోవచ్చు. ఇవేంటంటే ఇంకొకటి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో వైట్ స్టోన్ ఇచ్చేస్తాము. ఔట్ సైడ్ ఇప్పుడు రష్యన్ ఎమరల్డ్ ఇచ్చాను. అలా కాదు నాకు పింక్ కలర్ కావాలి, బ్లూ కలర్ కావాలి. కొన్ని కలర్స్ ఉంటాయండి. అలాంటివి ఏమైనా ఉంటే మనం పెట్టేసుకోవచ్చు ఔట్ సైడ్. అట్లా మనం ఏదైనా డ్రెస్‌కో, శారీకో మ్యాచ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఇదేంటంటే ఇంకా ఏమన్నా ఫిగర్స్ ఏమి వద్దు అనుకున్నప్పుడు ఇవి చాలా బావుంటాయి. స్టైల్‌గా ఏదైనా కొంచెం ఫ్యాన్సీ శారీస్‌కి, డ్రెసెస్‌కి అట్లా వేసుకోవాలి అనుకోండి. అప్పుడు ఇవి వేసుకోవచ్చనమాట. వీటికి కలర్స్ చేంజ్ చేసుకొని మధ్యలో మాత్రం వైట్ పెట్టుకున్నామంటే సైడ్స్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలరు వేరే పెట్టేసుకోవచ్చు.
అలా కాకుండా మధ్యలో రెడ్ కావాలనుకోండి, అప్పుడు ఏదైనా ఒక కలర్ ముత్యమా, గ్రీనా ఏదైనా ఒకటి అలా సెట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న ఈ బీడ్స్‌లో కూడా కొన్ని కలర్స్ అవైలబిలిటీని బట్టి మేము సెట్ చేసి ఇస్తామనమాట. నాకు పలానా కలర్ కావాలి అంటే. ఇది ఏదైనా మీరు స్క్రీన్‌షాట్ చేసుకొని వాట్సాప్ చేస్తే నేను చెప్తానండి ఆ రోజు రేటు. మీరు కలర్స్ పలానా కలర్ గ్రీనా, పింకా కొన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి చేసిస్తాను. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే ఒక రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్‌తో చేశామండి. వైట్ స్టోను ఇట్లా రష్యన్ ఎమరాల్డ్స్ ఇచ్చేసి డిఫరెంట్‌గా చేశాను. ఇవి ఏంటంటే లైట్ వెయిట్. మనకి గ్రాస్ వెయిట్ 10 గ్రామ్స్ చేంజ్ ఉన్నాయి. నెట్ వెయిట్ వచ్చేటప్పటికి 4.6 అనమాట. ఇవి కూడా ఏంటంటే చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా కూడా చాలా హెవీగా ఉన్నాయి చూడండి. లైట్ వెయిట్‌లోనే చాలా హెవీగా ఉన్నాయి. కలర్స్ అంటారా మన ఇష్టం. బీడ్స్ ఇందులో రెడ్, గ్రీను అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రష్యన్ ఎమరాల్డ్‌లో చేశాను. కింద కూడా రష్యన్ ఎమరాల్డ్ బీడ్సే ఇచ్చాను. లేదు అనుకుంటే వేరే చిన్న బీడ్స్ కొంతమందికి ఎవరికైనా ఈ బీడ్స్ వద్దు అనుకుంటే కొంచెం చిన్న చిన్న బీడ్స్ కూడా వేసుకోవచ్చు. చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. కార్వింగ్ ఒక స్టోన్ ఇచ్చేసి, ఆ స్టోన్ మీద మళ్ళీ ఇలా స్టోన్స్ ఇచ్చేసామనమాట. అందువల్ల ఇంతకుముందంతా ఏంటంటే స్టోన్స్ ఒకటే ఉండేవి. ఇప్పుడు దాని మీద ఏం చేసామంటే స్టోన్ మీద కూడా మళ్ళీ ఇలా స్టోన్ వర్క్ చేసామనమాట. ఇవి కూడా చూడ్డానికి సింపుల్‌గున్నా ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో చూడండి. ఇవి కూడా బాగా డిఫరెంట్‌గా ఉన్నాయి ఇవి కూడా. అలాగే మనకి కలర్స్ మన ఇష్టం. 2 కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి. కింద రెడ్ కావాలంటే రెడ్, లేదు దీనికి కూడా మీరు ఏదైనా పాత కమ్మలు, బుట్టలు అలాంటివి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. ఏదైనా పాత కమ్మలు ఉంటే కూడా అవి కూడా మధ్యలో జాయిన్ చేసుకోవచ్చు. ఇవి స్టోన్స్ చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అనుకుంటే అలాగే దీన్ని కొంచెం మోడిఫై చేసుకోవచ్చనమాట. ఇది కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. కావాలంటే చెప్పొచ్చు. ఇది 10 గ్రామ్స్ చేంజ్ ఉంది. స్టోన్స్ అన్నీ పోగా 4.6 గోల్డ్ ఇది మొత్తం. 4.6లో ఇంత పెద్ద కమ్మలు, బ్యాక్ ఏమో బాంబే స్క్రూ కూడా ఇచ్చున్నామనమాట. స్క్రూ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చాను. ఇంకా లైట్ వెయిట్ కావాలి అంటే స్క్రూ సైజ్ తగ్గిచ్చేస్తామనమాట. ఇదే నాకు ఇంకొంచెం తక్కువ వెయిట్‌లో కావాలి అలా అనుకున్నప్పుడు స్క్రూ వెయిట్ తగ్గిచ్చేసి, ఇంకొంచెం వెయిట్ తగ్గిచ్చేసి చేసిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి. వైట్ రూబీ స్టోన్ ఇచ్చాను. చూడ్డానికి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. కానీ ఇవే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత లైట్ వెయిట్ ఇవి. ఎందుకంటే చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయి, చాలా వెయిట్ ఉంటాయి అనుకుంటారు. ఇది గ్రాస్ వెయిట్ 6 గ్రామ్స్ చేంజ్ ఉంది. కానీ నెట్ వెయిట్ 3.2 ఇవి. ఎవరు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసుండరు. నెట్ వెయిట్ అంత తక్కువ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ ఉంటాయి. చూడ్డానికేమో పెద్దగా ఉన్నాయి కమ్మలు. కానీ చాలా లైట్ వెయిట్. 3.2లో ఇంత పెద్ద కమ్మలొస్తాయి. దీంట్లో కావాలంటే రెడ్ స్టోన్ ఇది. కావాలంటే గ్రీన్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. గ్రీన్, వైట్ కాంబినేషను. ఇంకా మన దగ్గర ఏదైనా పాత కమ్మలు వాడని ఉన్న అవి కావాలన్నా కూడా మీరు తీసుకొస్తే ఏదైనా దీనికి సెట్ చేసి కూడా చేయగలను. దీంట్లో కలర్స్ మన ఇష్టం. కింద కూడా నాకు డ్రాప్స్ వద్దు, నేను సింపుల్‌గా ఇలా స్టడ్ లాగే పెట్టుకుంటాను అంటే కూడా ఇక్కడి వరకు తీసేసి స్టడ్ లాగా కూడా చేసిస్తాను. కాదు నాకు ఇప్పుడు ఇది మేము చెన్నై స్క్రూ ఇచ్చున్నాము. అలా కాదు నాకు బాంబే స్క్రూ కావాలి అంటే బాంబే స్క్రూ కూడా చేస్తాననమాట. కలర్స్ కూడా ఇందులో బ్లాక్ పెట్టుకోవచ్చు. వైట్, బ్లాక్ కాంబినేషను, వైట్, గ్రీన్ కాంబినేషను, వైట్, రెడ్ కాంబినేషన్ ఉంది ఇప్పుడు. అలాగే మనం 3, 4 కలర్స్ బ్లూ కాంబినేషన్ ఒకటి వైట్, బ్లూలో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మీరు స్క్రీన్‌షాట్ చేసుకున్నారంటే నాకు పంపిస్తే నేను దీన్ని కూడా చెప్తాననమాట. స్క్రీన్‌షాట్ చేసుకొని పంపిస్తే నేను కలర్స్ ఏం కావాలో అది మీరు ఆర్డర్ ఇచ్చేస్తే నేను చేసిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఇవి నవరత్న కమ్మలండి. ఎవరైనా నాకు స్టడ్ లాగే కావాలి, దాంట్లో నవరత్న ఉండాలి, లైట్ వెయిట్ కావాలి అంటే వీటికెళ్ళొచ్చనమాట. ఇవేంటంటే గ్రాస్ వెయిట్ 5.6 ఉంది. బట్ 4.8 లైట్ వెయిట్‌లో, ఇవి లైట్ వెయిట్‌లో 4.8 ఉన్నాయి. నవరత్న ఉన్నాయన్నమాట. ఉట్టిగా స్టడ్ లాగా కావాలంటే ఇది చాలా బావుంటది. లైట్ వెయిట్ నవరత్నాలు. ఇవేంటంటే నవరత్నాలు అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఒక డైమండ్ లేదు. డైమండ్ బదులు సీజెడ్ ఇచ్చాము. మిగతా అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. కాదు నాకు డైమండ్ కూడా కావాలి అంటే ఈ నవరత్నాలు డైమండ్ కూడా పెట్టిస్తాము. అలా కాదు నాకు నవరత్నాలు డైమండ్ అవసరం లేదు, కానీ నాకు ఇట్లా నవరత్న కావాలి అంటే ఇవి మంచి ఇదనమాట. లేదు ఎవరికైనా ఇది హ్యాంగింగ్ లాగా కావాలంటే కింద లూప్స్ కూడా పెట్టిస్తామండి. లూప్స్ పెట్టేసుకోవచ్చు, ముత్యం పెట్టేసుకోవచ్చు, లేదా కింద ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. హ్యాంగింగ్ లాగా కావాలంటే హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇలాగే కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. 5 గ్రామ్స్ బిలో ఉంటాయి ఇవి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్‌షాట్ చేసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను చెప్తాననమాట. ఇందులో ఒక డైమండ్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది మాత్రం సీజెడ్ ఇచ్చామనమాట ఇందులో. ఎందుకంటే అమౌంట్ వైజ్ వేరీ ఉంటది కాబట్టి. పర్టిక్యులర్‌గా డైమండ్ అనుకుంటే డైమండ్ కూడా పెట్టొచ్చు. యాక్చువల్లీ కొంచెం సాలిడ్‌గా మల్టీ కలర్‌లో కావాలి అనుకుంటే ఇదొక పీకాక్ మోడల్ అండి. ఇందాక చూపించిన లైట్ వెయిట్ పీకాక్స్. ఇవేంటంటే కాస్టింగ్ మోడల్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇవి కూడా 5 గ్రామ్స్ దాకా ఉన్నాయి పీకాక్స్. ఎవరికైనా మల్టీ కలర్ నక్లీసులకి దానికి మ్యాచింగ్ అవ్వాలన్నా అలా తీసుకోవచ్చు. కొంచెం డైలీ వేర్ పెట్టుకోవాలన్నా, ఫ్యాన్సీగా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఏంటంటే పీకాక్, రెడ్ స్టోన్ పీకాక్ ఇట్లా ఇచ్చేసి ఫెదర్స్ లాగా ఇలా ఇచ్చి సింపుల్‌గా చేశామనమాట. ఇదేంటంటే కాస్టింగ్ మోడల్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి. నేను అంతకుముందు చూపించినవి ఏంటంటే అవి లైట్ వెయిట్ హ్యాండ్ మేడ్.
కలకత్తా మోడల్స్ అనమాట. అవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే నాకు అంత లైట్ వెయిట్ వద్దు, కొంచెం హెవీగా కావాలి, వెయిట్‌లోనే ఉండాలి అనుకుంటే ఇవి కూడా 4 గ్రామ్స్ చేంజ్ పీకాక్స్ చాలా బాగున్నాయి. మల్టీ కలర్. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు ఇది పిక్ పెడుతున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు పంపించారంటే నేను చెప్తాను వెయిట్ అది ఎంత వస్తుందో. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే సీజెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్‌లో చేసిన కమ్మలండి. మ్యాంగోస్ లాగా ఇచ్చామనమాట డిఫరెంట్‌గా. ఎవరికైనా ఏదైనా నక్లీసులకి వాటికి మ్యాచింగ్స్ లాగా కావాలన్నా, లేదు సింపుల్‌గా ఇలా పెట్టుకోవాలన్నా చాలా డిఫరెంట్‌గా లైట్ వెయిట్ 5 గ్రామ్స్ లోపు ఉన్నాయి. 4½ గ్రామ్స్, 5 గ్రామ్స్ సింపుల్‌గా ఇలా ఒక స్టడ్ ఇచ్చేసి పైన దానికి ఏం చేసామంటే ఇక్కడ కింద ఇవి ఇచ్చేసామనమాట మ్యాంగోస్ లాగా. ఇవి కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట ఇవి కూడా. ఎవరికైనా ఇలాంటివి కావాలన్నా, ఏదైనా నక్లీసులకి మ్యాచ్ చేసుకోవాలన్నా, కావాలి అంటే ఇది కూడా స్క్రీన్‌షాట్ చేసుకొని చెప్పారంటే నేను ఆ రోజు రేట్ ఎంతుంది ఏంటో చెప్తాను. అలా కాదు ఇంకేమైనా కలర్స్ కావాలి, ఉట్టి వైట్‌లోనే కావాలి అలా అన్నా కూడా చేసుకోవచ్చు ఇవి. ఇప్పుడు ఇవైతే మల్టీ కలర్‌లో చేసున్నాను. రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ ఇచ్చాననమాట. నక్లీసులకి ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు సింపుల్‌గా ఇలా పెట్టుకోవడానికి నాకు ఎవరికైనా కమ్మలు కావాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే కాస్టింగ్ మోడల్‌లో వైట్ స్టోను, రెడ్ స్టోన్ ఇచ్చేసి చిన్న చిన్న పీకాక్స్ చేశామండి. ఇది కూడా ఏంటంటే 3 గ్రామ్స్ చేంజ్‌లో ఉన్నాయి. 3.5, 3.7 లైట్ వెయిట్‌లోనే ఉన్నాయి ఇవి కూడా. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొంచెం హెవీగా కావాలి. కాస్టింగ్ మౌల్డింగ్‌లో ఇట్లా గట్టిగా ఉండాలి అంటే ఇందాక అవి చూపించిన లైట్ వెయిట్, ఇది కొంచెం హార్డ్ ఉంటాయన్నమాట. కానీ ఇవి కూడా చిన్నవి లైట్ వెయిట్‌లో బాగున్నాయి. 3.7లో లైట్ వెయిట్ ఇక్కడ పీకాక్ లాగా ఇచ్చేసి రెడ్, వైట్ స్టోన్‌తో ఇచ్చేసి కింద ఏంటంటే హార్ట్ సింబల్ లాగా సింపుల్‌గా ఇచ్చాము. పిల్లలకి అవి బాగుంటాయని ఇచ్చేసి అందులో గ్రీన్ స్టోను ఇచ్చామన్నమాట. రెడ్ స్టోన్ ఇక్కడ పైన ఇచ్చి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఏదైనా మల్టీ కలర్ స్టోన్‌కి పిల్లలకి ఫ్యాన్సీగా కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న పిల్లలకైనా కూడా బాగానే ఉంటాయి. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి. కాకపోతే పిల్లలకి లైట్ వెయిట్ హ్యాండిల్ చేయలేరు అనుకుంటే ఇది కాస్టింగ్ మోడల్ కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంటాయండి. చిన్న పిల్లలకి పెట్టినా ఏం కాదు. స్క్రూస్ అంటారా, ఇది చెన్నై స్క్రూ ఉంది. బాంబే స్క్రూ కావాలంటే బాంబే స్క్రూ పెట్టిస్తాను పిల్లలకి కావాలి అనుకుంటే. ఎలా అయినా చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి కూడా ఇది హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనేంటంటే ఇంకా ఫర్దర్ ఇట్లా పెడుతూ ఉంటాను వీడియోస్ డిఫరెంట్‌గా. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.